నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లా పొదిలిలో రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ మరియు పొదిలి విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, వారి యొక్క సిబ్బంది, గ్రామీణ యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి పెద్ద బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్ద బస్టాండ్ సెంటర్లో విద్యార్థుల పోలీసులతో కలిసి మానవహారం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి, ఆయన భారతదేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ వి వేమన, కొనకనమిట్ల ఎస్ఐ శ్రీకాంత్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. भारत माता की जय। అందరూ వినండి. ఇప్పుడు నేను మన జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ మనందరి చేత చేయిస్తాను. నేను చెప్పిన దాని ప్రకారంగా మీ అందరూ చేయలేపి ప్రతిజ్ఞ అందరూ కూడా తీసుకోవాలి. వినపడుతుందా? నేను సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతానని, అంతేకాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లాభ్యమైన నా దేశం ఏకీకరణ పూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేకాక భారత్ మాతాకి మన ఐక్యతే, మన ఐక్యతే, మన ఐక్యతే, మన ఐక్యతే. ఈరోజు మనమందరం ఎంతో ఆనందంగా పొదిలిలో భారతీయ సమైక్యత దినోత్సవం, రాష్ట్రీయ ఏక్తా దివాస్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ఆనందంగా స్కూల్ పిల్లలు, పోలీస్ అందరం కలిసి ఈ ర్యాలీ అనేది చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఆనాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన ఉక్కు మనిషి ఎవరైతే ఉన్నారో, ఆయన ఆ రోజే ఈ 560 ప్రిన్స్లీ స్టేట్స్ని యునైట్ చేసి దేశమంతా ఒక్కటే, భారతదేశంలో ప్రజలు అనేక జాతులు, అనేక సంప్రదాయాలు ఉండొచ్చు, కానీ భారతదేశం అంతా ఒక్కటే అన్న ఆయన దూరచూపుతో ఈ విధమైన యూనిటీని, అంటే 560 ప్రిన్స్లీ స్టేట్స్ని యునైట్ చేసి ఒకే భారతదేశంగా చేయడం ఎంతో ఆయన ముందు చూపుకి నిదర్శనం. ఈరోజు దాన్ని పురస్కరించుకొని మనము ఈ ర్యాలీ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఐక్యతే మన బలం నినాదంతో దీన్ని చేయడం జరిగింది.